అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఇందులో ఈనాటి సమాజానికి చాలా అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలు పూర్వాపరాలన్నీ కూడా ఆలోచించి చెప్పడం జరుగుతోంది. అదేమిటి అని అంటే మన సాంసారిక జీవితానికి, కుటుంబ వ్యవస్థకు పనికొచ్చేటువంటి అద్భుతమైనటువంటి విశ్లేషణ ఇక్కడ చెప్పబోతున్నాను. ఇది చాలా అవసరం. ఇవాళ మన కుటుంబాల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి సామాజిక సమస్యల పరిష్కారానికి ఈ విశ్లేషణ చాలా అవసరం. అందువల్ల మీరు ఈ వీడియోని తప్పకుండా చివరిదాకా చూడండి. మరి లైక్ చేయండి, కింద ఉన్నటువంటి గంట గుర్తు మీద టచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోలు వచ్చేందుకు సహకరించండి. అసలు విషయంలోకి వెళితే చాలామంది ఇవాళ ఆలోచించేటువంటి విషయం ఏంటంటే, యువకులైతే కుర్రవాళ్ళు తమ భార్యల పట్ల సంతోషంతో ఆహ్లాదంతో గడుపుతూ ఉంటారు. భార్య సంతోషం కావాలి, తాను, తన భార్య, తన పిల్లలు, తన కుటుంబం అంతవరకు పరిమితం. ఇక పెద్దవాళ్ళు వచ్చేప్పటికీ తల్లిదండ్రులు అంటే వాళ్ళని చూడాలి కాబట్టి ఏదో ఒక బాధ్యతగా చూస్తూ ఉంటారు, వ్యవహరిస్తూ ఉంటారు. అతిగా పూసుకోరు. ఏమైనా సరే తల్లిదండ్రులే ప్రాణం, వాళ్ళ తర్వాతే ఇంకోటి అనేటువంటి అంత అతి చాతుస్తం సాధారణంగా ఉండదు. కనీస ధర్మం ప్రకారం అమ్మ కాబట్టి, నాన్న కాబట్టి చూడాలి అంతవరకే అనుకునేవాళ్ళు కొందరైతే, ఆ అమ్మ లేదు నాన్న లేదు, నా కుటుంబానికి నాకే దిక్కు లేకపోతే వీళ్ళకి తీసుకొచ్చి నేను ఎక్కడ పెడతాను అనుకునే కొడుకులు కొందరుంటారు. కొడుకుల మనస్తత్వం ఇట్లా ఉంటే కోడళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే, నన్ను కన్న తల్లి, నా కన్న తండ్రి, నా తోడబుట్టువులు, నా అప్పచెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, నా కుటుంబం వదిలిపెట్టి నేను ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ సేవ చేయాల్సిన అవసరం నాకేమిటి, వీళ్ళందరితోటే కలిసి తిరగాల్సినటువంటి పరిస్థితి నాకేమిటి, నాకు నా భర్త ముఖ్యం, పెళ్లి చేసుకుంది భర్తను పెళ్లి చేసుకున్నాను కాబట్టి అతను ముఖ్యం, అతను నేను మా వరకే ఉంటాం అని పెళ్ళైన మరుక్షణంలోనే నేను, నా కుటుంబం, నా సంపాదన, నా ఆస్తి, నా నిల్వ అనే భావంతో ఆ అమ్మాయి సాధారణంగా ఎక్కువ మంది అలా ఉంటున్నారు. ఇలా చూస్తే అతను తన భార్య, తన కుటుంబం అనుకునేవాడు, ఆ అమ్మాయి నా భర్త, నా కుటుంబం అనుకునేది. మరి ఈ పరిస్థితుల్లో తల్లి తండ్రి ఇలా ఎవరికి వారు గిరిగీసుకుని నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అనే అతను, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం అనే అమ్మాయి ఇద్దరు అనుకుని, అసలు నా కుటుంబం అంటే నేను, నా పిల్లలు, నా భార్య, ఇంతవరకే నా ఫ్యామిలీ. మరి అమ్మా నాన్న ఏమిటిరా, నా ఫ్యామిలీ కాదు, వాళ్ళు వేరే ఫ్యామిలీ అనే రోజులు వచ్చాయి. దీని గురించి చాలామంది, అంటే ముఖ్యంగా ఎవరైతే దీనికి గురయ్యారో వాళ్ళు బాధపడుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ దీని గురించి పట్టించుకు బాధపడుతున్నారని చెప్పకూడదు. ఎందుకంటే తల్లిదండ్రిని పక్కన పెట్టినటువంటి కొడుకు బాధపడ్డు, అత్తామామను పక్కన పెట్టినటువంటి కోడలు బాధపడదు, తాత నాన్నమ్మలను పక్కన పెట్టిన మనవాళ్ళు మనవరాళ్ళు బాధపడరు. కాబట్టి బాధపడేది ఎవరు? ఆ వృద్ధులైనటువంటి వాళ్ళు పడతారు. నిజానికి వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ కొడుకులు కూతుళ్ళు వీళ్ళు ఉద్ధరిస్తారనుకుని వాళ్ళు పుట్టారా? వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండి ఈ పిల్లల్ని పెంచారు, పెద్ద చేశారు, పక్కకు పంపించారు, వాళ్ళ బాధ్యతలు తీర్చారు, సరిపోయింది, అంతవరకు వాళ్ళ బాధ్యత, రుణం తీరిపోయింది. ఆ తర్వాత వాళ్ళకి కావాలంటే పలకరిస్తారు, మాట్లాడతారు, సేవ చేస్తారు, లేకపోతే విడనాడి వెళ్ళిపోతారు. దాని గురించి తల్లి తండ్రి మనసులో దిగులు పెట్టుకుని బాధపడి, అయ్యో నా కొడుకులు ఎట్లా చేశారే, నా కూతుళ్ళు ఎట్లా చేశారే, నన్ను పట్టించుకోవట్లేదే, నేను వృద్ధుడిని అయిపోయాను, పెద్దవాడిని అయిపోయాను, నాకెవరు తోడలేరు, పలకరించేవాళ్ళు లేరు, మందులు తెచ్చిపెట్టేవాళ్ళు లేరు అని అనుకుంటే అది ఒక బలహీనత. అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పిల్లలు పుట్టకపోతే, వీళ్ళు పుట్టలేదు అనుకో, ఎవరు చేస్తారు నీకు?
నిన్ను ఎవరు కాపాడతారు? ఎవరి కోసం పుట్టావు నువ్వు? వీళ్ళతో నిమిత్తం ఏమిటి? వాళ్ళు కొడుకులు కూతుళ్ళు సంతానం అనేటువంటి వాళ్ళు గత జన్మలో రుణం, ఆ రుణశేషం తీర్చుకోవడానికి వాళ్ళు పుట్టారు, రుణం తీర్చుకున్నారు, అవతలకు వెళ్ళారు. నీకు సేవ చేయాలనేటువంటి ఇదేమీ లేదు. ఇది ఒక వ్యాఖ్యానం. ఇలా కాకుండా అయ్యో అట్లా కాదు, ఎన్ని జన్మలెత్తినా కూడా తల్లి తండ్రి రుణం తీర్చుకోలేము, కాబట్టి వాళ్ళ బాధ్యత మనం నిర్వర్తించాలి, వాళ్ళ సేవ చేయాలి అని అనుకోవడం లౌకిక ధర్మం కంటే కూడా ఒక ఉత్తమమైనటువంటి ధర్మం. ఈ ఉత్తమ స్థితికి అందరూ చేరలేరు. పూర్వజన్మ పుణ్యకర్మ ఫలితం ఉంటేనే చేరగలుగుతారు. తల్లి అంటే ఏమిటి, తండ్రి అంటే ఏమిటి, ప్రత్యక్ష దైవాలు. తల్లిని తండ్రిని పూజించుకోవాలి. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా వాళ్ళకి సేవ చేసి తృప్తిగా వాళ్ళని పంపించి ఆ తర్వాత మనము మన కుటుంబం మన బాధలు మనం అనుభవిద్దాం అనుకునేటువంటి విధానం కొంచెం ఉత్తమమైనటువంటి ధర్మం. అయితే ఈ కబుర్లు చెప్పడమే కాదు, దీనికి ప్రయోజనం కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు నీ తండ్రి నుంచి, కొంతమంది అనుకుంటారు మా నాయన నాకేమి ఇచ్చాడు, ఏం చేసావు నువ్వు? చేసావు. ఎవరి కోసం చేస్తావు? కన్నందుకు తచ్చినట్టు చేయాలి, చెబితే మానే నా కర్మ ఎట్టా ఉంటే అట్ట అవుతుంది. నేను చేయమని నేను ఏడ్చానా? నేను అడిగానా? ఎందుకు చేసావు? మానిగిపోయావా అనేటువంటి వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు ఉంటారు. నిజమే, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చింది అంటారు చూడు, ఇదే. ఇప్పుడు ఒక స్థాయికి చేరిన తర్వాత వాడు తల్లిదండ్రుల్ని ఇలా ఆక్షేపిస్తాడు. ఒక స్థాయికి వచ్చేసాడు, అందుకని వాడికి ఇదంతా ఆలోచించక్కర్లేదు. వాడు ఏమైనా మాట్లాడతాడు, ఏమైనా అంటాడు. అన్నాడని తల్లిదండ్రి కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి చర్యకి కూడా చర్యకు ప్రతి చర్య ఉంటుంది. పైన భగవంతుడు ఉన్నాడు, న్యాయ నిర్ణేత ఒకడు ఉన్నాడు, ధర్మమూర్తి ఒకడు ఉన్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి, చేసే ప్రతి పనికి కూడా వాడు పద్దు రాస్తాడు, నీకు ఫలితం ఇస్తాడు. ప్రతి దానికి నీకు జీతం ఉంటుంది. నీ కన్న తల్లిదండ్రులు నువ్వు ఇట్లా మాట్లాడితే దానికి తగిన ఫలితం నీకు వస్తుంది. అలాగే కొంతమంది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని సరిగా అర్థం చేసుకోకుండా వాళ్ళని గురించినటువంటి అపోహలతో వాడు ఎంత సేవ చేసినా సరే. ఉదాహరణకు చెప్తాను, ముసలాయనికి జబ్బు వచ్చింది. ఉన్న కొడుకుల్లో చాలామంది అందరూ కూడా వదిలేశారు. ఒక్క కొడుకు మాత్రం బుద్ధి జ్ఞానం కలిగి, అయ్యో నన్ను పెంచాడు కన్న తండ్రి, నాకు బుద్ధి జ్ఞానం ఇచ్చాడు, ఈ శరీరం ఆయన ఇచ్చిందే కాబట్టి ఆయన బతికున్నంత వరకు కూడా నేను సేవ చేసుకోవాలి అనేటువంటి విశ్వాసంతో సేవ చేస్తాడు. తన కుటుంబాన్ని, భార్య పిల్లల్ని కూడా పక్కన పెట్టి ఆ తండ్రి మంచం పక్కనే పడుకొని ఆయనకి తెల్లవారులు సేవ చేస్తూ ఆయన వెళ్ళిపోయేదాకా కావలసిన ఖర్చులన్నీ పెట్టుకుని భారం అంతా తనే మోస్తాడు, తనే చేస్తాడు. లోకులు అంటారు వీడు పిచ్చివాడు, ఎవడు చేయమన్నాడు నేను? 4 కొడుకులుంటే అందరికీ లేని బాధ్యత నీకు ఒక్కడికే వచ్చిందా? ఆయన కోసం నువ్వు అప్పులు చేస్తావా? చేస్తే పో, మునిగిపోవు, అంతే, నువ్వు చేసుకున్న పాపానికి నువ్వే నాశనమైపోతావు అని చెప్తారు. ఇది లౌకికమైనటువంటి ధర్మం. కానీ భగవంతుడి దృష్టిలో దీని ఫలితం ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడైతే నువ్వు నీ తల్లి తండ్రి దైవస్వరూపాలు అనుకుని వాళ్ళని చిత్తశుద్ధితో సేవించావో అప్పుడు భగవంతుడు నువ్వు ఆశించకుండానే, నువ్వు ఎదురు చూడనటువంటి సుఖాలను, సౌఖ్యాలను, అదృష్టాన్ని నీకు ఇస్తాడు. నీకు ఒకనాడు కలిసి వచ్చినప్పుడు అయ్యో ఇదంతా ఎట్టా వచ్చింది, నేనేం పుణ్యం చేశాను అని నువ్వే ఆశ్చర్యపోయేటువంటి రోజు వస్తుంది. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ఇలాంటివి జరిగాయి. ఎవరైతే తల్లిని తండ్రిని భగవత్స్వరూపులుగా భావించి సేవించారో అటువంటి వాళ్ళు చాలా వృద్ధిలోకి వస్తారు. వాళ్ళ జాతకం కూడా వాడిని చెడగొట్టలేదు. జాతకం ఎట్లా ఉన్నా సరే వాడు వృద్ధిలోకి వస్తాడు. దానికి కారణం ఆ తల్లిదండ్రులు, పితృదేవతలు. అసలు దేవతలకు ఉన్నటువంటి మహిమ కంటే కూడా పితృదేవతలకు వారు చనిపోయిన తర్వాత, పితృలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఇచ్చేటువంటి ఆశీర్వాద బలం సామాన్యమైనది కాదు. అయ్యో నేను నమ్ముకున్న నా తల్లిదండ్రి వెళ్ళిపోయారే, నాకెవ్వరూ లేరు, నేను దిక్కులేని వాడిని అయిపోయాను, అప్పులు చేసి లక్షల రూపాయలు అప్పులు తీసుకొచ్చి వాళ్ళకి పెట్టాను, ఇవాళ నేను రుణగ్రస్తుడిని అయిపోయాను, నన్ను ఎవరు ఆదుకుంటారు, నన్ను ఎవరు కాపాడుతారు, ఈ అప్పులు నేను ఎట్టా తీరుస్తాను, నా పిల్లలకి నేనేం పెడతాను
నా కుటుంబాన్ని నేను ఎట్లా పైకి తీసుకొస్తానని బాధపడతాడు, సహజమే. కానీ వీడు బాధపడుతూ ఉంటాడు. అనుకోకుండా ఏదో మూల నుంచి వీడికి అదృష్టం కలిసి వస్తుంది. అసలు ఎందుకు పనికిరాని అంగుష్ట మాత్రంతో ఉన్నటువంటి వాడు ఆకాశమంత ఎత్తు పెరుగుతాడు. 4 మూలల నుంచి అనుకోకుండా కలిసి వస్తుంది. పిల్లలు పైకి వస్తారు. వాడి పిల్లలు వృద్ధిలోకి వచ్చారు అంటే ఇతను చేసుకున్నటువంటి పుణ్యం వలన ఎప్పుడూ కూడా మన పుణ్య ఫలితం మన పిల్లల మీద కనిపిస్తుంది. ఆ పిల్లలు పైకి వస్తారు, కుటుంబ వృద్ధిలోకి వస్తుంది. ఏ ఆధారం లేనటువంటి వాడు కూడా నిలదొక్కుని 4 అంతస్తుల మేడ కట్టుకోగలిగినటువంటి స్థితికి చేరుకుంటాడు. అదే తల్లిని తండ్రిని చులకన చేసి నానా మాటలు మాట్లాడి, నీకు నేను అంత ఇచ్చాను ఇంత ఇచ్చాను, నువ్వంతా మింగేశావు, నువ్వు నాకు ద్రోహం చేసావు, నీకున్నదేదో నీ 2వ కొడుకు పెట్టావు, 3వ కొడుకు పెట్టావు, 4వ కొడుకు పెట్టావు, నాకేమి ఇవ్వలేదు, అందుకని నేను నీకేం చేయాలి, నీ బుర్ర పగలగొడతాను, నేను నీతో మాట్లాడను, నేను దూరంగా ఉంటాను, నేను నీ ముఖం కూడా చూడను అని 4 మాటలు మాట్లాడతాడు. ఇబ్బంది లేదు, తప్పు లేదు, పొరపాటు ఏమీ లేదు, మంచిదే. ఎందుకంటే వాడి సంస్కారం అది. వాడికి తోచని, వాడికి ఎవరన్నా చెప్పని ఏమన్నా కానీ వాడికి అట్లాంటి బుద్ధి పుట్టింది, అట్లాంటి మాటలు మాట్లాడాడు, ఏమీ ఇబ్బంది లేదు. దీనివల్ల ఆ తల్లికి తండ్రికి వాళ్ళకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే మనం చేసుకునేటువంటి కర్మ త్రికరణ శుద్ధిగా చేస్తాం. మనసా వాచా కర్మణ మనం చేస్తాం. మనసులో ఆలోచించేదానికి ఫలితం ఉంటుంది, నోటితో మాట్లాడేదానికి ఫలితం ఉంటుంది, చేసే పనికి ఫలితం ఉంటుంది. నువ్వు నోటి ద్వారా ఇట్లాంటి పాపపు మాటలు మాట్లాడి తల్లిదండ్రుల మనసు గాయపరిచి వారిని అనాథలుగా వదిలిపెట్టేశాను అనుకుని నువ్వు దూరం వెళ్ళిపోయినా వాళ్ళు అనాథలు కారు. వాళ్ళు సుకృతం చేసుకుని ఉంటే భగవంతుడే వాళ్ళకు తోడుంటాడు. ఆయనే తోడొచ్చి, బాబు నేను నీకు సాయం చేస్తాను రమ్మంటాడు. కాళ్ళు చచ్చుబడిపోయి రైలు ఎక్కలేనటువంటి పరిస్థితుల్లో చేతికర్ర ఊతంగా చేసుకుని ఈ రైలు నేను ఎట్టా ఎక్కుతాను, వైద్యుడి దగ్గరికి ఎట్టా పెడతాను అని బాధపడుతూ ఉంటే ఆ బోగిల్లో ఉన్నటువంటి వాళ్ళు పరమాత్మ స్వరూపులుగా వచ్చి, బాబు మేము సహాయపడతాం, మేము ఎక్కిస్తాం రమ్మని కూర్చోబెడతారు. అడుగడుగున దేవుడు ఏదో రూపాన, దైవం మానుష రూపేణ, భగవంతుడు మనిషి రూపంలో వచ్చి సాయపడతాడు. నువ్వు వదిలిపెట్టేసినంత మాత్రాన వాళ్ళు దిక్కులేని వాళ్ళు కాదు. కానీ నువ్వు ఇట్లా మాట్లాడేవే, ప్రతి మాటకి నీకు దెబ్బ తగులుతుంది. నేను 4 మేడలు కన్నాను, 5 అంతస్తుల్లో ఉన్నాను, అద్భుతంగా సంపాదించాను అనుకోవచ్చు. వీటిలో ఏవీ శాశ్వతం కాదు. నువ్వు చేసుకున్న కర్మ ఫలితం నిన్ను సూటిగా చూస్తూ ఉంటుంది, సూటి పోటులు పొడుస్తూ ఉంటుంది. మొత్తం నేలమట్టం అయిపోయిన రోజున నువ్వు చేసినటువంటి పాప ఫలితం నీ కళ్ళ ముందు కనిపించి ఇక ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం కూడా నీకు ఉండదు. ఈ జన్మకి నీకు నిష్కృతి అంటూ ఉండదు. దానికి నిదర్శనంగా నేను ఈ మాటలని ఊరికే చెప్పడం లేదు, ఎవరినో ఉద్దేశించి కూడా చెప్పడం లేదు. లోకంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలను చూసి అనుభవంతో చెప్తున్నాను. దానికి తోడు చారిత్రకమైనటువంటి నేపథ్యాన్ని కూడా సాక్ష్యంగా తీసుకుని మరీ చెప్తున్నాను. ఒకప్పుడు యయాతి మహారాజు ఉండేవాడు. ఆయన చక్రవర్తుల్లో పేరు పొందినటువంటి వాడు మహారాజు. ఆ మహారాజు మరి శర్మిష్ఠను వివాహం చేసుకున్నాడు, ఆవిడతో సంతానాన్ని కన్నాడు. వేట అనంతరం తిరిగిపోతూ ఉంటే ఒక మహిళ ఆర్తనాదం విని ఏమిటి అని వచ్చి చూస్తే పాడుపడ్డ బావిలో వివస్త్రయ్యి దిక్కుమాలి స్థితిలో విలపిస్తున్నటువంటి ఒక వనితను చూశాడు. చేయి అందించాడు, ఆవిడని బయటికి తీశాడు. దిశమలతో ఉన్న ఆవిడికి తన ఉత్తరీయం ఇచ్చి కప్పుకోమని ఇచ్చాడు. నువ్వు ఎవరు, ఈ పరిస్థితిలో ఎందుకున్నావు అని అడిగాడు. ఆవిడ చెప్పింది, నేను శుక్రాచార్యుని కుమార్తెను, నా పేరు దేవయాని, నేను రాక్షస రాజు అయినటువంటి రాజకుమార్తె అయినటువంటి శర్మిష్ఠతో స్నేహంగా ఉండేదాన్ని. కానీ శర్మిష్ఠ నన్ను అవమానపరిచి నా వస్త్రాలు కూడా లాక్కొని నన్ను ఈ గోతులో నన్ను ఉంచేసింది, నన్ను ఇక్కడ నూతులో తోసేసి ఆవిడ వెళ్ళిపోయింది. ఈ పరిస్థితుల్లో నాకెవరూ దిక్కులేక నేను విలపిస్తూ ఉన్నాను అని చెప్పింది. సరే, రాజు యయాతి ఆవిడికి చెయ్యి ఇచ్చి పైకి లాగాడు కనుక ఆవిడ అన్నది, మహారాజా నీ చెయ్యి నాకు సోకింది కనుక కరగ్రహణం, పాణిగ్రహణం,
నీ చేత్తో నా చేతిని కలిపావు కనుక మనకు పాణిగ్రహణం జరిగింది, వివాహం జరిగింది. నేను వివాహం చేసుకుంటాను, నువ్వు కూడా నన్ను వివాహం చేసుకో అని చెప్పింది. అంతకుముందు ఈ దేవయాని దేవగురుడైనటువంటి బృహస్పతి యొక్క కుమారుడైన కచుడిని వివాహం చేసుకోవాలని కోరింది. మృత సంజీవని విద్య నేర్చుకోవడానికి కచుడు శుక్రాచార్యుడి దగ్గరికి వచ్చాడు. విద్య అంతా నేర్చుకున్నాడు. తర్వాత దేవలోకానికి వెళ్ళిపోతూ ఉంటే దేవయాని తన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. నువ్వు గురుపుత్రికము, నాకు సోదరు లాంటి దానివి, వరసావామి లేకుండా పని చేయకూడదు, నేను వివాహం చేసుకోను అని చెప్పాడు. దానికి దేవయాని కోపించి, నా కోరిక నువ్వు తిరస్కరించావు గనక నువ్వు నేర్చుకున్న మృత సంజీవిని విద్య పని చేయదు, నీ విద్య వృధా అని శపించింది. కచుడు కూడా తిరిగి దేవయాన్ని శపించాడు. నువ్వు బ్రాహ్మణ కన్యవు, గురుపుత్రికము, ధర్మాన్ని విడనాడి ఇలాంటి కోరిక కోరావు, ఎదురు నన్ను శపించావు. నా విద్య పనిచేయకపోయినా ఈ విద్య నేను ఇంకోరికి నేర్పి వారి ద్వారా దీన్ని నేను ఉపయోగించుకుంటాను. కానీ నువ్వు నన్ను ఇలా శపించావు గనక నిన్ను బ్రాహ్మణ మాత్రుడు ఎవడో వివాహం చేసుకోడు, అబ్రాహ్మణుడు నీకు భర్త అవుతాడు అని చెప్పించింది. ఆ మాట చెప్పింది ఇప్పుడు దేవయాని. ఆ కచుడు నన్ను ఇలా చెప్పించాడు, అబ్రాహ్మణుడు నాకు భర్త అవుతాడన్నాడు, నువ్వు రాజువు, నువ్వే నన్ను వివాహం చేసుకో అని చెప్పాడు. సరే అలాగే అన్నాడు. గాంధర్వ విధిని యయాతి దేవయాన్ని వివాహం చేసుకున్నాడు, రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దేవయాని తండ్రి దగ్గరికి వచ్చి విలపిస్తూ చెప్పింది, ఇట్లా శర్మిష్ఠ నా మీద పగబట్టి నా వస్త్రాలు లాక్కొని నన్ను పాడుబడ్డ నూతిలో తోసింది. యయాతి మహారాజు వచ్చి నన్ను రక్షించాడు, నేను గాంధర్వ విధిని ఆయన వివాహం చేసుకున్నాను అని చెప్పింది. ఇంకేమైతే మంచిది, మంచి పని చేసావు, నేను వెళ్ళి యయాతితో మాట్లాడి మీ ఇద్దరికి మరి లక్షణయుక్తంగా శాస్త్రోక్తంగా వివాహం చేస్తాను అని చెప్పి వెళ్ళి అడిగాడు. అడిగితే ఆయన సరే వివాహం చేసుకుంటానన్నప్పుడు దేవయాని ఒక షరతు పెట్టింది. ఏమిటంటే, శర్మిష్ఠ నాకు జీవితాంతం బానిసగా ఉండాలి, ఆవిడ చెలికెత్తెలతో సహా ఆవిడ నాకు సేవ చేయాలి అని షరతు పెట్టింది. శర్మిష్ఠ ఒప్పుకుంది. ఈ విధంగా జరుగుతూ ఉంది. తర్వాత యయాతి చాలా కాలం వీళ్ళందరినీ అనుభవించాడు. కానీ వాడికి ఈ అనుభవంలో కోరిక తీరలేదు, వృద్ధుడైపోయాడు, వృద్ధాప్యం వచ్చేసింది. ఆ వృద్ధాప్యాన్ని భరించలేక తన కొడుకుల్ని పిలిచి, మరి అబ్బాయి మీలో ఎవరైనా నా వార్ధక్యాన్ని తీసుకొని మీ యవ్వనాన్ని నాకు ఇస్తారా, నాకు ఇంకా అనుభవించాలనుంది, కాబట్టి మీ యవ్వనాన్ని ఇస్తే నేను ఇంకా భోగిస్తాను అన్నాడు. ఏ కొడుకు కూడా ఒప్పుకోలే. ఎవడు ఒప్పుకుంటాడు? ఎవడికి కోరిక ఉండదు, తన కోరిక త్యాగం చేసుకుని తండ్రి కోసం ఇస్తాడా? ఎవడు ఒప్పుకోలే. కానీ వాళ్ళల్లో పూరుడు అనేవాడు ఈ ధర్మ విషయం ఇది వినడానికే నేను ఈ కథ చెప్తున్నది. ఇది ప్రధానమైనటువంటిది. ఇది వినండి, నచ్చితే గంట చిహ్నం మీద తాకండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పూరుడు అన్నవాడు తండ్రి మాటకు ఒప్పుకున్నాడు. అలాగే నాన్నగారు, మీ కోరిక తీరుస్తాను, మీకు ఎంతకాలం అనుభవించాలని కోరుకుంటే అంతకాలం అనుభవించడే నా యవ్వనం తీసుకోండి, మీ వృద్ధాప్యాన్ని నేను తీసుకుంటాను, నేను అర్ధక్యాన్ని అనుభవిస్తాను అని తండ్రికి తన యవ్వనాన్ని ఇచ్చేశాడు. ఇందాక చెప్పాను చూడండి, లౌకిక విషయం. అందరూ కాదన్నా కూడా ఒక కొడుకు తండ్రిని సేవించాడు, తల్లిని తండ్రిని సేవించాడు, పుణ్యగతులు పొందాడు అని. ఇక్కడ ఈ కొడుకు కూడా అలా చేశాడు. ఇది చారిత్రక నిదర్శనం, ఊరికే చెప్పే మాటలు కాదు, ఎవరికో ఉపదేశం చేయాలని ఎవరినో ఉద్దేశించి చెప్పేది కాదు, ధర్మాన్ని ప్రతిపాదిస్తూ చెప్తున్న విషయం, ధార్మికమైనటువంటి విషయం, ఉపయోగపడేటువంటిది, మన జీవితానికి మేలు చేసేది. మరణించిన తర్వాత మనతో పాటు వచ్చేది ఈ ధర్మం అనేది ఒక్కటే. ఈ లోకంలో చేసిన మహాపాపం, పాపం, పుణ్యం ఇవే మనం వెనక వచ్చేది. కాబట్టి కొంచెం మెలకువ కలిగి ఉండి మన జ్ఞానంతో వ్యవహరిస్తూ మన నడతను దిద్దుకోవాలి. ఇప్పుడు ఎవరి కోసం ఎవరు పుట్టలేదు, ఎవరికి ఎవరు బానిసత్వం చేయక్కర్లేదు, బానిసలుగా ఉండక్కర్లేదు. కానీ కొంతమంది రుణపడి ఉంటారు. ఆ రుణం తీర్చుకోవడానికే ఎవడైనా పుట్టేది. కొడుకు అన్నటువంటి వాడు తండ్రి దగ్గర ఏదో రుణపడి ఉన్నాడు, ఆ రుణం తీర్చుకోవడానికి కొడుకు పుట్టాడు. అలాగే ఆ కొడుకు అన్నటువంటి వాడిని ఈ తండ్రి తనకున్న రుణం తీర్చుకోవటానికి కన్నాడు, వాడిని పెంచాడు, పెద్ద చేశాడు, వాడికి అంతా పెట్టుబడి పెట్టాడు, వాడిని విద్యావంతుడిని చేశాడు.
ఆ రుణం అంతా తీర్చుకున్నాడు. పరస్పర రుణం. ఈ రుణం తీరిపోయింది కాబట్టి నేను నిన్ను ఏమీ చేయక్కర్లే, నీకేం సేవ చేయక్కర్లేదు అని అంటే తల్లిదండ్రుల రుణం జన్మ జన్మలకి తీరేది కాదు. ఏ విధంగా నువ్వు కొడుకు కూతురు తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేరు. ఎలా తీర్చుకోగలుగుతారు అంటే చనిపోయేదాకా కూడా వారికి ఆనందం కలిగించాలి, మానసిక ఆనందం కలిగించి, ఆహా నాకు ఇట్లాంటి పుత్రుడు పుట్టాడు కదా, చచ్చిపోయిన తర్వాత వీడు ఏం చేస్తాడో చేయడో ఎవడో తెలుసు, బ్రతికుండగానే ఆహా నా బిడ్డ నాకు తోడయ్యాడే. నేను మొన్న చూశాను, ఒక వృద్ధుడు 4 కొడుకులు ఉన్నారు, అందరికీ చదువులు చెప్పించాడు, ఉద్యోగాలు ఇప్పించాడు, ఇల్లు కొనిపెట్టాడు, అంతా ధారపోసాడు. తనకున్నటువంటి శక్తి మొత్తం ధారపోసి ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని ఓ ఇంటి వాళ్ళని చేశారు. భార్య పిల్లలు వాళ్ళంతా సుఖంగా ఉన్నారు. ఏనాడు రారు, తల్లిదండ్రులు పలకరించరు. ఈయనకి మందులు కావాలి, నడవలేడు, చేతికర్ర పుచ్చుకున్నాడు, అడుగు పట్టలేదు. అడుగులో అడుగు వేసుకుంటూ మందుల షాప్కి వెళ్ళాడు. అక్కడ ఆ రోడ్లో ఉన్నటువంటి ట్రాఫిక్ దాటలేడు. నా ముందే ఉన్నాడు ఆయన. నేను గమనించాను. చెయ్యి పుచ్చుకొని నేను దాటిస్తాను రమ్మన్నాను. బాబు నువ్వెవరో కానీ నా కన్నబిడ్డ కంటే ఎక్కువగా ఉన్నావు, వచ్చావు, నా సాయం చేస్తున్నావు, కానీ అక్కడికి దాటిస్తావు, మందులు కొనుక్కుంటావు, మళ్ళీ దాటాలి కదా, అప్పటిదాకా నువ్వు ఉంటావా? ఉంటాను. సరే మళ్ళీ వచ్చాడు, రోడ్డు దాటాడు. మరి బాబు నేను నడవలేకపోతున్నాను అన్నాడు. ఆటో మాట్లాడి మీ ఇంటి దగ్గర దింపుతానండి అన్నాను. డబ్బులు ఎవరు ఇస్తారు అన్నాడు. నేనే ఇస్తాను. నీకేం అవసరం? మళ్ళీ నేను నీకు రుణపడతాను. వద్దు, ఎట్టా కొట్టా నేను ఇట్టగా నడిచి వెళ్తాను. వద్దు బాబు, నాకు ద్విచక్ర వాహనం ఉంది, దీని మీద కూర్చో, నీ ఇంట్లో దింపుతాను. నీకేమి రుణం ఉంది, నాకెందుకు ఈ పని చేస్తున్నావు అన్నాడు. వృద్ధజన సేవ. నీలో పరమాత్ముడు ఉన్నాడు, ఆ పరమాత్ముడికి నాలో ఉన్న దేవుడు సేవ చేస్తే నాకు పుణ్యం. అందుకోసం నీ డబ్బులు నాకు శాశ్వతం కాదు, నువ్వెవరో నాకు అనవసరం. పద అన్నాను, ఇంటి దగ్గర దింపాను. ఆయన దండం పెట్టాడు. ఆయన ఇంట్లో నుంచే చేతులు జోడించి భార్య తను కూడా సంతోషంగా నమస్కారం పెట్టారు. ఎంత గొప్ప విషయం ఇది. నేను చేశానని చెప్పడం కాదు, నేను ఇది చేశానని చెప్పడం వలన విన్నటువంటి వాళ్ళు 4 తోటి వాళ్ళకి సహాయం చేస్తారని చెప్తున్నాను. నా గురించి ప్రగల్భాలు చెప్పడం కాదు. తోటి మనిషికే సాయం చేయాలని ఉందే, అలాంటప్పుడు తల్లి తండ్రి ఎట్టా పోతే నాకేమిటి అనుకుంటారా? తల్లిదండ్రుల్లో లోపాలు వెతుకుతారా? తప్పులు వెతుకుతారా? ఆయనలో తప్పు ఉంటే నీలో ఉండదా తప్పు? ఆయనకు పుట్టినవాడవు కాదా నువ్వు? కాబట్టి బిడ్డలు ఆలోచించుకోవాలి, తల్లిదండ్రుల్ని సేవించడానికి పూనుకోవాలి. పూర్వుడు నేను నా యవ్వనాన్ని ఇస్తాను అన్నాడు, ఇచ్చాడు. చాలా కాలం ఏయాతి అనుభవించాడు. అనుభవించి చిట్ట చివరికి విరక్తి కలిగింది వాడికి. ఈ జన్మ ఏమిటి, ఎంతకాలం, ఎంత అనుభవిస్తే నాకు తృప్తి కలుగుతుంది, ఇట్లా కాదు, నేను వెళ్ళిపోవాలి అనుకున్నాడు. అయితే ఈ ఏయాతిలో గొప్పతనం ఏమిటంటే కేవలం భోగభాగ్యాలు అనుభవించడం ఒక్కటే కాదు. ఓ పక్కన భోగభాగ్యాలు అనుభవిస్తూ కూడా యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నాడు, పుణ్యకార్యాలు చేస్తున్నాడు, కావలసినంత పుణ్యాన్ని సంపాదించుకున్నాడు. ఇక చాలు నేను వెళ్ళిపోతాను, కొడుకుని పిలిచాడు. ఆయన నీ యవ్వనం నువ్వు తీసుకో, అట్లాగే నాకున్న రాజ్యభాగం అంతా ఇస్తున్నాను అంటూ ఆశీర్వదించాడు. నీ పేరు ప్రతిష్టలు చిరస్థాయిగా ఉంటాయి నాయన, నువ్వు చేసినటువంటి సేవ సామాన్యమైనటువంటిది కాదు. నా కోసం వృద్ధాప్యాన్ని అనుభవించావు, శారీరక దౌర్బల్యాన్ని అనుభవించావు, ఇటువంటి దుస్థితిని అనుభవించడానికి నువ్వు ముందుకొచ్చావు. నీలాంటి కొడుకు ఎక్కడా ఉండడు, చరిత్రలో నిన్ను మించినటువంటి పుణ్యాత్ముడు ఎవ్వరూ ఉండరు, అటువంటి పుణ్యగతులు నీకు నేను ప్రసాదిస్తున్నాను అని చెప్పాడు. ఆ వరం ఎవరివ్వగలరు? భగవంతుడు అంటే ఎవరు? పితృదేవతలు, భగవత్ స్వరూపులు. బ్రతికుండగా తల్లిదండ్రులకి శక్తి లేకపోవచ్చు, కానీ మరణించిన తర్వాత వీరికి శక్తులు వస్తాయి. పితృలోకానికి వెళ్తారు, అక్కడి నుంచి చూస్తారు. భగవంతుడు అడుగుతాడు వీళ్ళని, చనిపోయిన వాళ్ళు, నీ కోరిక ఏమిటి? నాకు నా పుత్రుడి మీద కోరిక ఉంది, నా పుత్రుడు నాకు సేవ చేశాడు, వాడిని వృద్ధిలోకి తీసుకురావాలని ఉంది, భగవంతుడు అనుగ్రహిస్తాడు, అలాగే నీ కోరిక ప్రకారం నీ కుమారుడికి కలిసి వస్తుంది అని చెప్తాడు. ఆ విధంగా పితృదేవతలు అనుగ్రహించడంలో భగవంతుడి తర్వాత అంత గొప్పవాళ్ళు పితృదేవతలు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్వుడు ఏయాతికి సేవ చేశాడు, ఏయాతి ఆశీర్వదించాడు. అప్పటికీ ఇప్పటికీ చిరస్థాయిగా ఎన్ని వందల ఎన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది ఈ కథ. ఆనాటికి ఈనాటికి కూడా మనం చెప్పుకుంటున్నామే. ఎందుకు ఇది చెప్పుకోవడం?
ఎందుకంటే ఇవాళ తెలిసి తెలియకుండా కొంతమంది యువతులు కొంత చెడు ప్రవర్తన చేస్తున్నారు, మంచిది కాదు. కన్న తల్లిదండ్రి అంటే ఇది ఒక్కళ్ళదే తప్పని నేను చెప్పడం లేదు. తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళైనా సరే బిడ్డలు గౌరవించాలి, బిడ్డలు సేవించాలి. పెద్దవాళ్ళు తప్పు చేస్తే ఆ తప్పు వాళ్ళు అనుభవిస్తారు. అందుకోసం నువ్వు కాదు శిక్షించేది, వాళ్ళకి నువ్వు శిక్షించకూడదు, వాళ్ళ తప్పులు నువ్వు వెతకూడదు. వాళ్ళ కడుపును పుట్టావు కాబట్టి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా సరే నీ ధర్మం ప్రకారం నువ్వు వారిని సేవించాలి, వారికి సేవలు అందియాలి. వారు నడవలేకపోతే నేను చూశాను, ఒక కుమారుణ్ణి తండ్రికి వ్యాధి వస్తే వైద్యానికి తీసుకొస్తుంటే ఎక్కడో దూరాన ఉన్న ఊరికి తీసుకువెళ్ళాలి, రైల్లో తీసుకువెళ్ళాలి. ఆయన్ని రైల్వే స్టేషన్ దాకా తీసుకెళ్ళిన తర్వాత ఆయన టాయిలెట్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన సిగ్గుపడ్డాడు. కొడుకు నీకేమి సిగ్గుపడక్కర్లేదు, నేను తీసుకెళ్తాను. తీసుకెళ్ళి ఆయనకి టాయిలెట్కి తీసుకెళ్ళి శౌచం చేసి ఆ తండ్రిని భుజాల మీద ఎక్కించుకుని అవతల ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్ళి ఆ రైలు ఎక్కించి వైద్యం చేయించాడు. ఆ చేయించిన పుణ్య ఫలితం ఊరికే పోతుందా? చనిపోయిన తర్వాత ఆ తండ్రి అతన్ని ఎంత ఆశీర్వదించాడంటే అనామకుడైనటువంటి ఆ పిల్లవాడు లబ్ధ ప్రతిష్ఠుడయ్యాడు, దేశాల కీర్తి పొందాడు, పేరు పొందాడు, ఆస్తులు సంపాదించుకున్నాడు. ఇదంతా కూడా ఏ అక్రమార్జన కాదు, ఎక్కడా ఏదో చేసి సంపాదించింది కాదు. కొబ్బరికాయలో నీళ్లు ఎలా వస్తాయో ఆ మాదిరిగా ఇతనికి కలిసి వచ్చింది. ఇదే పితృదేవతల అనుగ్రహం. ఆ పిల్లవాడు చేశాడు, చేసినందుకు అతనికి వచ్చింది. మనం చేసేటువంటి దానికి దేనికి కూడా ఫలితం లేకుండా ఊరికే పోదు. భగవంతుడు సామాన్యుడు కాదు. ధర్మదృష్టితో, దయాదృష్టితో వృద్ధులైనటువంటి వాళ్ళు ఎవరినైనా మనం సేవించాల్సింది. తల్లిదండ్రులు వృద్ధులైతే వాళ్ళని వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళిపోయి చేస్తే రేపు నీ రోజులు ఎట్లా వస్తాయో చూసుకోవద్దా? కాబట్టి ఇట్లాంటివన్నీ నేను చెప్తున్నానని కాదు, ధార్మికమైనటువంటి విషయం కాబట్టి నేను ఇది ప్రస్తావించి చెప్తున్నాను. ఆలోచించండి, ఇష్టమైతే చేయండి, లేకపోతే మానేయండి, ఇబ్బంది లేదు. పూరుడు తనకి ఇష్టమైతే చేశాడు, మిగిలిన కొడుకులు చేశారా? చేయలేదు. ఇష్టమైన వాడు చేశాడు, సుఖపడ్డాడు. అలాగే మనం మాట్లాడే మాటల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు బాధ కలిగింది, కష్టం కలిగింది, ఓర్చుకోవాలి. అంతేగాని నోటి ద్వారా అనకూడదు, నిందించకూడదు. ఒక మాట తూలేమంటే తూలిన మాటకు ఫలితం మనకు తిరిగి కొడుతుంది, దెబ్బ కొడుతుంది. మనం కాసేపు నిగ్రహంగా ఊరుకుంటే వాడు తిడుతున్నాడు, అంటున్నాడు, ఇవాళ వింటున్నాం. మనం యూట్యూబ్ ఆన్ చేస్తే రకరకాల శాపనార్థాలు, తిట్లు, చివాట్లు అసభ్యంగా ఎంతో దారుణంగా వింటున్నాం. ఏమి ఇబ్బంది లేదు, ఆ అన్నవాడు అన్నట్టు అనుభవిస్తాడు. కాబట్టి దీన్ని నోటి ద్వారా మనం ఇట్లాంటిది తెచ్చుకోకూడదు. కాబట్టి బుద్ధిగా, నేర్పుగా జీవితాన్ని చాలా చాకచక్యంగా దాటించుకోవాలి తప్ప సుడుల్లో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకొని సుడిగుండాల్లో పడిపోయి బాధల్లో చిక్కుకోవటం కాదు. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారు శంకరాచార్యులు వారు. కాబట్టి మహాభాగవతాన్ని ఆధారంగా తీసుకొని భాగవతం ఏకాదశ స్కందంలో ఉన్నటువంటి ఏతి చరిత్రలోని ఈ ముఖ్య భాగాన్ని లౌకిక విషయంతో అనుసంధానం చేసి ఇవాళ లోకంలో జరుగుతున్న దాన్ని, ఆనాడు జరిగిన దాన్ని సమన్వయం చేసి చెప్పాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చివరిదాకా చూడండి. మరి గంట చిహ్నాన్ని స్పర్శించండి. నమస్కారం.